టాపిక్ వచ్చాకనే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, ఈ టాపిక్ వచ్చాకనే టైమ్ అండ్ డిస్టెన్స్లో సబ్ టాపిక్ ఏంటి, మేబీ 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఆప్షనల్, అంటే పేపర్ సెట్ చేసే వాళ్ళకి ఏది అంటే కంపల్సరీ ఏమో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అలాంటివి, యావరేజ్ లాంటివి కంపల్సరీ పేపర్స్. బోర్డ్ అండ్ స్ట్రీమ్స్, ఏజెస్, రేస్ అండ్ గేమ్స్ ఇలాంటివన్నీ ఏది అంటే ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇవి వస్తే 1 మార్క్ రావచ్చు, లేకుండా 2 మార్కులు రావచ్చు. కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం. క్వశ్చన్ చూడండి, ఏం ఇస్తున్నాడు, బోర్డ్స్ ఉన్నాయనుకోండి. బోర్డ్స్ అంటే జనరల్గా చూడండి టైమ్ అండ్ డిస్టెన్స్కి దీనికి డిఫరెంట్ ఏది అంటే ఇక్కడ సపరేట్ మా సర్ఫేస్ ఉంటుంది కదా, సర్ఫేస్కి ఏముంటుంది అంటే ఒక స్పీడ్ ఉంటుంది. ఇది ఓకేనా, సర్ఫేస్కి ఒక స్పీడ్ ఉంటుంది. అంటే ఇక్కడ సర్ఫేస్కి ఒక స్పీడ్ వచ్చాక చూడండి 5 kmph తీసుకుంటున్నాం. అంటే ఒక నది ఉంది, నది యొక్క వేగం 5 kmph. ఇంతవరకు ఓకేనా. ఇక్కడ బోట్ ఉండొచ్చు, మ్యాన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఒక ఆబ్జెక్టివ్. ఓకే, అంటే బోట్ అంటే దట్ మీన్స్ బోట్లో ఉన్న మ్యాన్ యొక్క వేగమే కదా. బోట్ స్పీడ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, బోట్లో ఉన్న మ్యాన్ వేగమే. ఇప్పుడు చూడండి బోట్ స్పీడ్ వచ్చాకనే 25 kmph ఉంది. ఇక్కడ మనకు 2 రకాల స్పీడ్స్ ఉన్నాయి. ఒక స్పీడ్ ఏది చెప్పండి, బోటు. రెండోది బోట్ ఆర్ మ్యాన్. అంటే బోట్ స్పీడ్ అంటే దాని ట్రైన్ స్పీడ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, ట్రైన్లో ఉన్న మన స్పీడే. ఒక కార్ స్పీడ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, కార్ యొక్క డ్రైవర్ స్పీడే. ఓకే, అంటే ఏదైనా ఆబ్జెక్టివ్ దాంట్లో ఉంది అంటే అదే స్పీడ్తో వెళ్తుంటుంది. ఇప్పుడు చూడండి 25 kmph 5 kmph వెళ్తున్నారు. ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది అంటే అప్ డౌన్ ఉంటుంది. మా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అని వాడతాం. తెలుగులో వచ్చాకనే ఎగువ ప్రవాహము దిగువ ప్రవాహం ఇస్తాం. ఇక చూడండి మా అప్ అంటే చూడండి వాడు వెళ్ళేది ఎలా వెళ్తుందా అంటే నిజమంటే వాటర్ ఫ్లో ఎలా ఉంది, అప్పు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కదా. అంటే అది ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. వాటర్ ఎలా వస్తున్నాయి చెప్పండి, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు అది 5 kmph వేగంతో వస్తుంది వాటర్. ఇక్కడ బోట్ ఎలా వెళ్తుంది అంటే 25 kmph వెళ్తుంది. చేరకేరా, అంటే దీని స్పీడ్ ఏం చేస్తుంది చెప్పండి, వాటర్ తగ్గించేస్తుంది కదా, ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది కదా. కాబట్టి అప్ స్ట్రీమ్ ఏమవుతుంది అంటే 25 - 5 అవుతుంది. అంటే ఎంత వస్తుంది చెప్పండి, 20 kmph. క్లియర్ అక్కడ. అదే డౌన్ స్ట్రీమ్ అన్నాడు అనుకోండి. డౌన్ స్ట్రీమ్ అంటే మ్యాన్ వెళ్తున్నాడు, పడవ ఉంది, పడవతో పాటు వెళ్తుంది వాటర్ వేగం కూడా. అంటే చూడండి ఈ వేగం వచ్చాకనే 25 kmph ఉంది, ఈ వేగం వచ్చాకనే 5 kmph ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే 2 యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది అంటే 25 + 5 వచ్చాకనే 30 kmph. ఈ 2 ఓకేనా. అంటే మనకి ఏమున్నాయి చెప్పండి, అప్ స్ట్రీమ్ ఒకటి, డౌన్ స్ట్రీమ్ ఒకటి. ఇక్కడ వాడే వర్డ్స్ ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్లో ఈ వర్డ్స్ ఉండవు. ఇక్కడ మాత్రం అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏం చెప్పండి, ఎదురుకెళ్ళాడు ఎగువ ప్రవాహం. డౌన్ స్ట్రీమ్ అంటే దిగువ ప్రవాహం. ఓకే, మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే మ్యాన్ కావచ్చు, బోట్ కావచ్చు. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క వేగం ఉంటుంది. తర్వాత వెలాసిటీ ఆఫ్ కరెంట్, ప్రవాహ వేగం అంటారు. వెలాసిటీ ఆఫ్ కరెంట్, ప్రవాహ వేగం. ఇవి వర్డ్స్ ఉండేది దీంట్లో ఉండేటివి. ఓకే, ఇప్పుడు చూడండి మనకు అప్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ ఉంది. అప్ స్ట్రీమ్ ఎంత ఉంది చెప్పండి, అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 20 kmph ఉంది. డౌన్ స్ట్రీమ్ ఏముంది చెప్పండి 30 kmph ఉంది. జనరల్గా గమనించండి, నిజమంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అంటున్నాం కానీ ఇది చూడండి A + B A - Bనే కదా. అక్కడున్న వాల్యూ చూడండి మా A + B A - Bనే కదా. మన నెంబర్ సిస్టంలో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. A + B A - B ఆ 2 నెంబర్ యాడ్ చేసి బై 2 చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది, డిఫరెంట్ బై 2 చేస్తే చిన్న నెంబర్ వస్తుంది. అంటే ఈ 2 యాడ్ చేయండి. అంటే మనకు చూడండి వెలాసిటీ ఆఫ్ కరెంట్ కావాలంటే చిన్న నెంబర్ తీసుకుంటాం, బోట్ వేగం కావాలంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ కావాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి, యాడ్ చేస్తాం. అంటే బోట్ స్పీడ్ ఏమవుతుంది అంటే బోట్ స్పీడ్ అన్నా మ్యాన్ స్పీడ్ అన్నా ఒకటే. 30 + 20 / 2 అంటే ఎంత వస్తుంది చెప్పండి 25. ఓకేనా. నెక్స్ట్ చూడండి వెలాసిటీ ఆఫ్ వాటర్ స్పీడ్ 30 - 20 / 2 అంటే ఎంత 5 kmph. అర్థమైందా. మనకి ఏముంటాయి అంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, మ్యాన్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ వాటర్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా బేసిక్ ఇవి ఈ 2 ఇచ్చాడు అనుకోండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అప్ స్ట్రీమ్ చేయొచ్చు, డౌన్ స్ట్రీమ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఉంటాయి అంటే ఇన్నర్గా. ఓకే, అవి నేర్చుకుంటే క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. ఓకే, ఇదైతే బేసికే. తర్వాత ఇన్నరు అంటే చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఇది రాసుకుంటారా, ఇవైతే గుర్తున్నాయి కదా. ఇక్కడ బోట్ స్పీడ్ ఎంత ఉంది చెప్పండి 25 kmph, వెలాసిటీ ఆఫ్ కరెంట్ 5 kmph, అప్ స్ట్రీము 20 kmph, డౌన్ స్ట్రీము 30 kmph కదా. ఇక్కడ మనకి ఏం చేస్తారంటే కొన్ని విషయాలు హైట్ చేసుకుంటూ వెళ్తాడు. ఇక్కడ చూడండి, మనం చూడండి పడవ వేగం వచ్చాక ఎంత ఉంది అంటే 5 kmph ఉంది కదా. ప్రవాహ వేగం 5 kmph ఉంది, పడవ వేగం ఎంత 25 kmph కదా. ఇవే కదా. మనకు క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే అప్ స్ట్రీమ్ ఇస్తాడు. అప్ స్ట్రీమ్ ఎంత ఉంది చెప్పండి, మనకు వచ్చింది ఇందాక 30 kmph. ఇది ఓకేనా. డౌన్ స్ట్రీమ్ 30 kmph. డౌన్ స్ట్రీమ్ ఎంత 30 kmph ఉంది. నెక్స్ట్ చూడండి బోట్ స్పీడ్ ఎంత ఉంది చెప్పండి 25 kmph ఉంది. ఓకే, డౌన్ స్ట్రీమ్ ఇస్తున్నాడు, బోట్ స్పీడ్ ఇచ్చి అప్ స్ట్రీమ్ ఎంత అంటాడు
క్లియర్ ఓకేనా. అంటే కాంబినేషన్ ఇది చూడండి మొత్తం 4 వస్తాయి. ఈ కాంబినేషన్ ఇది అంటే డౌన్ స్ట్రీమ్ ఇస్తున్నాడు, తర్వాత ఏమి ఇస్తాడు చెప్పండి బోర్డ్ స్పీడ్ ఇస్తున్నాడు. రెండోది ఏమి ఇస్తాడు అంటే డౌన్ స్ట్రీమ్ ఇస్తాడు 30 kmph, వాటర్ స్పీడ్ ఇస్తాడు 5 kmph. ఇప్పుడు ఏమి ఇస్తాడు అంటే అప్ స్ట్రీమ్ ఎంత అంటే ఓకే. నెక్స్ట్ చూడండి ఏమి ఇస్తాడు, ఏమడుగుతాడు చెప్పండి డౌన్ స్ట్రీమ్ కాంబినేషన్ ఇస్తాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది అంటే 20 kmph ఉంది. బోర్డ్ స్పీడ్ వచ్చాక ఎంత ఉంది అంటే 25 kmph ఉంది. డౌన్ స్ట్రీమ్ ఎంత. నెక్స్ట్ చూడండి డౌన్ స్ట్రీమ్ వచ్చాక ఎంత ఉంది అంటే 20 kmph ఉంది. వాటర్ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎంత ఉంది అంటే 5 kmph ఉంది. డౌన్ స్ట్రీమ్ ఎంత అర్థమైందా. మొత్తం 4 ఉంటాయి మా. ఫస్ట్ మోడల్ చూడండి ఏమేమి ఇస్తున్నాడు, ఏ కాంబినేషన్ ఇస్తున్నాడు, డౌన్ స్ట్రీమ్ ఇచ్చి బోర్డ్ స్పీడ్. ఓకే చూడండి వాడు అడిగేది ఖచ్చితంగా ఏమడుతున్నాడు చెప్పండి, అడిగే ప్రతి క్వశ్చన్లో చూడండి గమనించండి ఏది ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అప్ స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు, డౌన్ స్ట్రీమ్ చేయొచ్చు. వాడు ఇచ్చే కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే వెలాసిటీ ఆఫ్ కరెంట్ అని ఇవ్వచ్చు, లేకుంటే బోర్డ్ స్పీడ్ అని ఇవ్వచ్చు. ఓకే ఇలా ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి బోర్డ్ స్పీడ్ ఎంత ఉంది చెప్పండి 25 into 2 చేయండి -30 ఎంత 20 kmph. ఇది అర్థమైందా. దేన్ని డబల్ చేస్తున్నా బోర్డ్ స్పీడ్. ఇక్కడ కూడా చూడండి మా 30 - 5 into 2 అర్థమైందా. ఎప్పుడైనా సరే మనం డబల్ దేని చేస్తాం, అయితే బోర్డ్ స్పీడ్ అని చేస్తాం, లేకుంటే వెలాసిటీ ఆఫ్ కరెంట్ అన్న డబల్ చేస్తాం. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా మనం డబల్ చేసింది ఏంటి బోర్డ్ స్ట్రీమ్నే కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది 25 into 2 -20 చూడండి 50 - 20 ఎంత 30 kmph. ఇది అర్థమైందా. చూడండి ఈ 3 దానిలో మైనస్ చేసి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది. ఇక్కడ గమనించండి మరి దీన్ని డబల్ చేస్తే చెప్పండి 10 అంటే నిజమంటే 20 - 10 చేస్తే 10 వస్తుంది. ఇక్కడ మాత్రం ఏం చేయాలంటే ప్లస్ చేసి 5 into 2 రాస్తాం. ఒక దానికి మాత్రమే చూడండి డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటర్ ఇచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తాం చెప్పండి ప్లస్ చేస్తాం. రిమైనింగ్ 3 దానికి కూడా ఏం చేస్తామని చెప్పండి మైనస్ చేస్తున్నాం. డబల్ అయ్యేది ఏది వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ అన్న అవుతుంది, లేకుంటే బోర్డ్ స్పీడ్ అన్న డబల్ చేస్తాం. ఓకే 3 దానిలో మాత్రం మైనస్, ఒకదానికి మాత్రం దేనికి ఉంటుంది ప్లస్, దేనికి వాటర్ స్పీడ్. ఇది అర్థమైందా. అంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది మీకు ఐడియా వస్తుంది చూడండి. డౌన్ స్ట్రీమ్ ఇస్తాడు, బోర్డ్ స్ట్రీమ్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ ఎంత అంటాడు. లేకుంటే చూడండి ఈ రెండు ఇస్తాడు. అప్ స్ట్రీమ్ ఎంత ఉందంటే 20 kmph ఉంది, బోర్డ్ స్పీడ్ 25 kmph ఉంటుంది. ఇది డౌన్ స్ట్రీమ్లో 200 km ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. అంటే మనం ఈ స్పీడ్ ఫైండ్ అవుట్ చేస్తాం 200/30 రాస్తాం. అలానే ఇవ్వచ్చు క్వశ్చన్. ఓకేనా రాసుకుంటారా. కాంబినేషన్ మనం ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేసేది అంటే డౌన్ స్ట్రీమ్ ఆర్ అప్ స్ట్రీమ్. ఇక్కడ చూడండి మనకి ఎలా ఉంది బోర్డు స్పీడ్ ఇచ్చి అడిగేది ఏం చెప్పండి వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ అడుగుతాడు. రెండో దాంట్లో వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ ఇచ్చి బోర్డ్ స్పీడ్ ఏమవుతాడు. వాడు ఇచ్చేది చూడండి ఎలా ఇస్తాడు అంటే 3 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ చూడండి ఏమి ఇస్తాడు అంటే డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ రెండు ఇస్తాడు. డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది చెప్పండి 30 kmph ఉంది, అప్ స్ట్రీమ్ ఎంత ఉంది 20 kmph ఉంది. క్లియర్ ఓకేనా. అంటే ఇది ఫస్ట్ బేసిక్. ఫస్ట్ మోడల్లో చూడండి ఏమి ఇస్తున్నాడు, రెండు ఇచ్చేస్తాడు. డౌన్ స్ట్రీమ్ ఇస్తున్నాడు, అప్ స్ట్రీమ్ ఇస్తున్నాడు. తర్వాత ఏమి ఇస్తున్నాడు బోర్డు యొక్క వేగం ఇచ్చి వెలాసిటీ విత్ కరెంట్ ఎంత అంటాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం చేసేది చూడండి రేషియో చూడండి ఎలా ఉంది చెప్పండి 3:2. ఓకేనా రేషియో ఎలా ఉన్నట్టు 3:2. మనకు కావాల్సింది చూడండి వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ అంటే ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో. బోర్డ్ స్పీడ్ తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది కదా. అంటే వీటి మధ్య డిఫరెంట్ తీసుకోండి. డిఫరెంట్ ఎంత 1/, ఈ రెండు యాడ్ చేయండి 5. ఓకేనా 3 + 2 ఇది, 3 - 2 ఇది, ఇంటూ వాడి ఇచ్చింది ఎంత చెప్పండి 25. 5 1s 5 5s ఆన్సర్ ఎంత అంటే 5 kmph. ఇది ఓకేనా. అంటే స్పీడ్ ఇస్తాడు. రెండో మోడల్ చూడండి ఏమి ఇస్తాడు అంటే టైం ఇస్తాడు. టైం చూడండి అప్ స్ట్రీమ్కి ఎక్కువ టైం పడుతుందా, డౌన్ స్ట్రీమ్కి ఎక్కువ టైం పడుతుందా. అప్ స్ట్రీమ్కి ఎక్కువ టైం పడుతుంది, డౌన్ స్ట్రీమ్కి తక్కువ టైం కదా. అంటే డౌన్ స్ట్రీమ్ ఎలా ఉంటుంది అంటే డౌన్ స్ట్రీమ్కి ఒక 4 hours పడితే అప్ స్ట్రీమ్కి చూడండి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే వాడికి ఒక 12 hours పడుతుంది. క్లియర్ ఓకేనా. అంటే మనకి ఏమి ఇస్తాడు అంటే ఒక ప్రవాహ వేగం లేకుండా బోటు వేగం ఏదైనా ఇవ్వచ్చు, ఇచ్చి మనకేమి ఇస్తాడు టైం ఇస్తాడు. అంటే చూడండి డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ యొక్క టైం ఎలా ఉంది చెప్పండి 4:12. ఓకేనా అంటే 1:3. ఓకేనా మనకు చూడండి బోటు స్పీడ్ కావాలంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెండు యాడ్ చేయండి 4/, వీటి మధ్య డిఫరెంట్ ఎంత 2 into వాడు ఇచ్చినది ఎంత చెప్పండి బోటు స్పీడ్ కదా 5 వేస్తాం. ఓకే అదే చూడండి వాటర్ స్పీడ్ కావాలంటే అప్పుడు ఏం చేస్తాం చెప్పండి డిఫరెంట్ ఎంత 2/4 into వాటర్ స్పీడ్ కావాలంటే బోట్ స్పీడ్ వేస్తాం. ఇక్కడ ఏం వేస్తారని చెప్పండి వాటర్ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ వేస్తున్నాం, ఇక్కడేమో బోట్ స్పీడ్ వేస్తుంది. ఇది అర్థమైందా. అంటే మనకు ఫస్ట్ కాంబినేషన్ ఏమి ఇస్తాడు చెప్పండి స్పీడ్ ఇస్తాడు. రెండో కాంబినేషన్ ఏమి ఇస్తాడు చెప్పండి టైం ఇస్తున్నాడు. ఇక ఇంకొక 2 కాంబినేషన్స్ ఉన్నాయి. థర్డ్ కాంబినేషన్ వచ్చాక ఏమి ఇస్తాడు అంటే రేషియో ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే రేషియో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. బట్ నా టైం రేషియో ఇవ్వచ్చు, లేకుంటే స్పీడ్ రేషియో ఏదైనా ఇవ్వచ్చు. టైం రేషియో అన్నాడు అనుకోండి వాడికి పడినది చూడండి 3:1 ఉందనుకోండి. ఇక్కడ కూడా అప్ స్ట్రీమ్ ఎంత డౌన్ స్ట్రీమ్ అంటాడు. ఇప్పుడు చూడండి
అంటే మనకి ఈ రేషియో ఇచ్చాడు, రేషియో ఇచ్చి బోట్ స్పీడ్ కావాలంటే ఏం చేస్తాం చెప్పండి, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 4/2 ఇంటూ వాడు ఇచ్చిన బోట్ అయితే వాటర్ స్పీడ్ అయితే వాటర్ స్పీడ్ వేస్తాం, లేకుంటే బోట్ స్పీడ్ అయితే బోట్ స్పీడ్ వేస్తాం. ఇక లాస్ట్ వన్ ఈ మూడు ఓకేనా. ఆ లాస్ట్ వన్ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఏమి అంటే డిస్టెన్స్ ఇస్తాడు. అంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, రెండోది టైం ఇస్తాడు, మూడోది ఏమి ఇస్తాడు చెప్పండి, రేషియో ఇస్తాడు, ఫోర్త్ వన్ ఏమి ఇస్తున్నాడు అంటే డిస్టెన్స్ ఇస్తున్నాడు. డౌన్ స్ట్రీమ్లో ఒక టైంలో ఒక 20 కిలోమీటర్లు పోతే అదే టైంలో అప్ స్ట్రీమ్లో వాడు ఏమవుతాడంటే 10 కిలోమీటర్స్ వెళ్తాడు మాత్రమే సేమ్ టైంలో. క్లియర్ అక్కడ ఒక టైంలో ఒకడు డౌన్ స్ట్రీమ్లో 20 కిలోమీటర్లు వెళ్తే అదే టైంలో వాడు 10 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్తే వాడు ఏదో ఒకటి ఇస్తాడు, బోట్ స్పీడ్ అని ఇవ్వచ్చు, లేకుంటే అవేమి ఇవ్వకుండా రేషియో అడగవచ్చు. బోట్ స్పీడ్ లేకుంటే వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ యొక్క రేషియో ఎంత అంటాడు. అప్పుడు కూడా చూడండి ఇదేమవుతుంది చెప్పండి, రేషియోలో ఉన్నట్టు 2:1 కదా, రేషియో అయితే 2:1 అవుతుంది. బోట్ స్పీడ్ కావాలన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, 3/1 ఇంటూ వాడు ఇచ్చిన ఎక్స్ వాల్యూ. అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ కావాలంటే 1/3 ఇంటూ వాడు ఇచ్చిన ఎక్స్ వాల్యూ. అర్థమైంది కాన్సెప్ట్. ఇక్కడ కూడా చూడండి 1 2 3 4 ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో 4 ఉన్నాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. రెండో దాంట్లో 4 వచ్చాయి, ఫస్ట్ దాంట్లో 4 ఉన్నాయి, దీంట్లో కూడా 4. ఇవి బేసిక్స్ ఇవే యూజ్ చేసి మనం బోట్ అండ్ స్ట్రీమ్ చేస్తాం. ఇది అర్థమైందా. టైమ్ అండ్ వరకు ట్రైన్స్ బోట్ అండ్ స్ట్రీమ్స్లో జనరల్గా అందరూ ఫీల్ అయ్యేది బోట్ అండ్ స్ట్రీమ్స్ కూడా వచ్చే డిఫికల్ట్ అయ్యి. నిజమంటే 3 దానిలో ఈజీ టాపిక్ ఇదే, 3 దానిలో ఈజీ ఏది చెప్పండి ఇదే. జనరల్గా ఈ విషయాలు తెలియక అంతే. ఈ రేషియోస్ ముందు చేశాను చూడండి, అవి తెలుసా, రిమైనింగ్ టాపిక్స్ అన్ని ఈజీ అండర్స్టాండ్ చేయడం ఓకే కదా. ఇక్కడ మనకు రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం, 4 ఇస్తాడు, ఏమేమి ఇవ్వచ్చు, స్పీడ్ అయినా ఇవ్వచ్చు, డిస్టెన్స్ అయినా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి క్వశ్చన్లో డిస్టెన్స్ అయినా ఇవ్వచ్చు, లేకుంటే టైం అయినా ఇవ్వచ్చు, లేకుంటే రేషియో అయినా ఇవ్వచ్చు. 4. అంతకంటే ముందు క్వశ్చన్లో ఏమి ఇస్తాడు చెప్పండి, అప్ స్ట్రీమ్ ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ అడుగుతాడు. ఏ కాంబినేషన్లో వెలాసిటీ ఆఫ్ కరెంట్ అయినా ఇవ్వచ్చు, లేకుంటే బోట్ స్పీడ్ అయినా ఇవ్వచ్చు, ఆపోజిట్ అడుగుతాడు. ఇంతవరకు ఓకేనా. క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మ్యాన్ కెన్ రో 18 kmph ఇన్ స్టిల్ వాటర్. ఒకడు ఏం చేస్తాడంటే స్టిల్ వాటర్ ఎంత వెళ్తాడంట, 18 kmph వెళ్తాడంట. ఇట్ టేక్స్ హిమ్ థ్రైస్ యాజ్ లాంగ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్ ద రివర్. వాడికి ఎంత టైం పడుతుందంట, అప్ స్ట్రీమ్కి ఎంత పడుతుందంట టైం, 3 రెట్ల టైం పడుతుందంట. దేంతో కంపేర్ చేస్తే డౌన్ స్ట్రీమ్తో. అయితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ద స్ట్రీమ్, ప్రవాహ వేగం ఎంత అంటాడు. క్వశ్చన్ ఓకేనా. మనం లాస్ట్ డిస్కస్ చేసినట్టే చూడండి, మనకేమిస్తున్నాడు అంటే ఒక బోట్ ఉంది, బోట్ యొక్క వేగం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 18 kmph ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, రేషియో ఇస్తున్నాడు. ఏ రేషియో ఇస్తున్నాడు చెప్పండి, టైం రేషియో ఇస్తున్నాడు. ఈ రేషియో మా టైం రేషియో కావచ్చు, స్పీడ్ రేషియో కావచ్చు, డిస్టెన్స్ రేషియో, ఏదైనా రేషియో. డౌన్ స్ట్రీమ్కి అప్ స్ట్రీమ్ మధ్య రేషియో, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ 1:3 ఓకేనా. ఎందుకు 1:3, 3 రెట్లు టైం పడుతుందంటే ఇక్కడ 1 అయితే అక్కడ ఏమవుతుంది చెప్పండి 3. మనకు అడిగేది అంటే ఇలా ఇచ్చినప్పుడు ఏమడుతాడు, ఇది వచ్చినప్పుడు దీనికి ఆపోజిట్ వాల్యూవే కదా అడిగేది. ఇలా అడిగినప్పుడు చూడండి మనం ఏం చేస్తాం చెప్పండి, ఈ వాల్యూ మోర్ ఉంటుందా లెస్ ఉంటుందా, లెస్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటిలో డిఫరెంట్ ఎంత 2/4 ఇంటూ 18 ఓకేనా. ఈ స్టెప్స్ ఓకేనా, ఏం లేదు 4 అనేది 18 అయితే 2 ఎంత అంటున్నా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే ఇక్కడ చూడండి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 4 అనేది ఏముంటుందంటే బోట్ స్పీడ్ అవుతుంది. డిఫరెంట్ ఎంత 2 అనేది వెలాసిటీ ఆఫ్ వాటర్ అవుతుంది, వాటర్ స్పీడ్. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 4 అనేది మనకి ఎంత ఇచ్చాడు 18 అయితే 2 ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఇలా రాస్తున్నా అంటే 1s 2s 2 1s 2 9s ఆన్సర్ ఎంత అంటే 9 kmph. అర్థమైందా, రాసుకుంటారా. ఇక్కడ కూడా చూడండి ఏమిస్తున్నాడు, ఏ మ్యాన్ టేక్స్ టు ట్వైస్ యాజ్ లాంగ్ టు రో ఏ డిస్టెన్స్ అగైన్స్ ద స్ట్రీమ్ యాజ్ టు రో ద సేమ్ డిస్టెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్ట్రీమ్. ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ ద స్ట్రీమ్ ఈస్. ఇక్కడ ఓన్లీ మనకు రేషియో ఇస్తున్నాడు, రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. వాడు ఇచ్చింది చూడండి, బోటు వేగం ఇవ్వలేదు, అలానే ప్రవాహ వేగం కూడా ఇవ్వలేదు. ఇంతవరకు ఓకేనా. ఆ రెండు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా వాడు అడిగేది రేషియో తప్ప వేరే ఛాన్స్ లేదు. ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి, ఇది ఇస్తే ఇది కనుక్కోగలం, ఇది ఇస్తే అది కనుక్కోగలం. ఆ రెండు ఇవ్వకుండా ఖచ్చితంగా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ రేషియో మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఏమి ఇస్తాడు చెప్పండి, ట్వైస్ యాజ్ లాంగ్ టు రే డిస్టెన్స్ అగైన్స్ ద స్ట్రీమ్ టు రో ద సేమ్ ద డిస్టెన్స్. అంటే అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ కి మధ్య రేషియోలో ఉంది చెప్పండి 2:1 ఓకేనా. అంతే కదా, ఎప్పుడైనా సరే డౌన్ స్ట్రీమ్ కి దీంతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి బోటు స్పీడ్ వాటర్ స్పీడ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ యొక్క రేషియోలో ఉంటుంది, 2 యాడ్ చేయండి 3. డిఫరెంట్ ఎంత 1. ఆన్సర్ ఎంత అంటే 3. ఈ క్వశ్చన్ చూడండి, ఏ బోట్ రన్నింగ్ అప్ స్ట్రీమ్ టేక్స్ 5 hours టు కవర్ ద సర్టన్ డిస్టెన్స్ వెల్ ఇట్ టేక్ 3 hours టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ రన్నింగ్ డౌన్ స్ట్రీమ్. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద వాటర్ కరెంట్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు అంటే టైం ఇస్తున్నాడు. మనం చెప్పాం కదా 4 ఉంటే ఏమేమి ఉంటాయి చెప్పండి, డిస్టెన్స్ అయినా ఇవ్వచ్చు, టైం అయినా ఇవ్వచ్చు, రేషియో అయినా ఇవ్వచ్చు, లేకుంటే స్పీడ్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇచ్చినా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు మనకు, ఒక బోటు వేగం ఇవ్వలేదు, అలానే ప్రవాహ వేగం కూడా ఇవ్వలేదు. అంటే ఇది ఇవ్వలేదు. తర్వాత ఏమొస్తుంది చెప్పండి, టైం ఇస్తున్నాడు. టైం ఎలా పడుతుందంట, అప్ స్ట్రీమ్కి ఏమో 5 hours పడుతుంది, డౌన్ స్ట్రీమ్కి ఎంత టైం పడుతుంది చెప్పండి 3 hours. ఇంతవరకు ఓకేనా. 5 hours 3 hours అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, బోటు స్పీడ్ కావాలంటే ఏమవుతుంది 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 8.
వాటర్ స్పీడ్ అంటే వెలాసిటీ ఆఫ్ వాటర్ ఏమవుతుంది చెప్పండి, డిఫరెంట్ ఎంత 2 అంటే రేషియో 4:1. ఇంతవరకు ఓకే, మనకు రేషియో ఎంత అంటే 4:1. ఇన్ కేస్ మా టైం చూడండి, ఇక్కడ 3 hours 5 hours ఇచ్చాడు. అలా కాకుండా ఎలా ఉండొచ్చు అంటే టైం అంటే కాంబినేషన్ ఏంటి అంటే మామూలు ఏముంటుంది చెప్పండి, అక్కడేముంది ఇక్కడ 2 hours ఉన్నాయి, కానీ అక్కడ ఏముంది చెప్పండి 1 hour 2 minutes, లేకుంటే అక్కడ 4 hours లేకుంటే 2 hours 2.5 hours అలా ఇవ్వచ్చు. అంటే ఒక కాంబినేషన్ ఎలా ఉంటుందంటే మినిట్స్ ఉంటుంది, లేకపోతే 2 కూడా మినిట్స్ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి దీని ఏం చేయొచ్చు అంటే by 60 రాసేద్దున ఏమవుతుంది చెప్పండి, అవర్స్లే కన్వర్ట్ చేస్తున్నాం. లేకుంటే దీన్ని ఇంచు 60 చేస్తే అవర్స్లోకి, కానీ by 60 చేసినప్పుడు ఇది ఏమవుతుంది అంటే చిన్న వాల్యూ వస్తుంది మనకి. చూడండి 12 4s 12 5s, ఇది 4/1 కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే 2 యాడ్ చేస్తాం, లేకుంటే 2 డిఫరెంట్ ఏమవుతుంది చెప్పండి ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? లేకుంటే చూడండి 4 × 60 ఎంత, 4 × 60 ఎంత 240. ఇక్కడ ఏముంది చెప్పండి 48 minutes. 2 యాడ్ చేస్తే 288 minutes. రెండింటి మధ్య డిఫరెంట్ 192 minutes. అంతే కదమ్మా, వచ్చిన రేషియో ఏమవుతుంది చెప్పండి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అంటే కాంబినేషన్ టైం రేషియోలో ఎగ్జాక్ట్లీ టైం అయినా ఇవ్వచ్చు, లేకుంటే మినిట్స్లో కూడా ఇవ్వచ్చు. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 20 kmph. ఇఫ్ ద కెన్ ట్రావెల్ 26 kilometers డౌన్ స్ట్రీమ్ అండ్ 14 kilometers అప్ స్ట్రీమ్ ఇన్ ద సేమ్ టైం. ఒకే టైంలో అది 26 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్తే అదే టైంలో 14 kilometers మాత్రమే అప్ స్ట్రీమ్ వెళ్తుందంట. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? మనకేమి ఇస్తున్నాడు అంటే ఒక బోట్ ఉంది, బోట్ యొక్క వేగం అయితే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 20 kmph. ఇక్కడ చూడండి బోట్ యొక్క వేగం అంటే బోట్ లో ఉన్న మ్యాన్ వేగమే అది, అదేది గుర్తుపెట్టుకోండి, ఒక మ్యాన్ వేగమే అది. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి, ప్రవాహ వేగం ఎంత ఉందంట, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం ఇచ్చాడంటే డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఎలా ఇస్తాడు, డౌన్ స్ట్రీమ్ లో 26 kilometers వెళ్తే అప్ స్ట్రీమ్ ఎంత వెళ్తాడంట 14. మనకి ఆ డిస్టెన్స్ అవన్నీ అనవసరం, మనం యాడ్ చేయడం మైనస్ చేయడమే గుర్తుపెట్టుకోండి. వాడు టైం ఇచ్చినా రేషియో ఇచ్చినా ఏది ఇచ్చినా మనం ఏం చేస్తాం అదే చేసేది. ఇక్కడ చూడండి వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ మోర్ ఉంటుందా లెస్ ఉంటుందా, లెస్ వాల్యూ, లెస్ కాబట్టి డిఫరెంట్ చూడండి 12/2 యాడ్ చేయండి 40 ఇంటూ వాడు ఎంత ఇచ్చాడు చెప్పండి 20. 21s 22s 2 26. ఆన్సర్ ఎంత అంటే 6 kmph అనేది ఏం చెప్పండి ప్రవాహ వేగం, వెలాసిటీ ఆఫ్ ద కరెంట్. అర్థమైందా? సేమే కదమ్మా కదమ్మా. ఏ బోట్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్, ఇంగ్లీష్ వేరే ఉంది చూడండి 1 hour, వెల్ కమ్ బ్యాక్ ఇన్ 2 hours ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 3 kmph. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్? తెలుగులో ఒకటి రాసుకుంటారా. ఒక పడవ దిగువ ప్రవాహంలో 1 గంట ప్రయాణం చేయడానికి 1 గంట సమయం పడుతుంది, తిరిగి రావడానికి 2 గంటల సమయం పడుతుంది. తిరిగి రావడానికి 3 hours 2 hours 2 గంటల సమయం పడుతుంది. ప్రవాహ వేగం 3 kmph అయితే బోటు యొక్క వేగం ఎంత? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఒక బోటు వేగమే మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ప్రవాహ వేగం ఎంత ఉందంట 3 kmph. టైం ఇస్తున్నాడు, ఎలా ఇస్తాడు చెప్పండి. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్కి ఎలా పడుతుంది అంటే ఇది 1 hour అయితే ఇది 2 hours కదా, సేమ్ డిస్టెన్స్ కదా. మా వెళ్ళి రావడం అంటే వెళ్ళడానికి ఎంత దూరం వెళ్తుందో వచ్చేది కూడా అంతే దూరమే కదా. ఒక దాని గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి బోటు వేగం ఎక్కువ ఉంది కాబట్టి 3/1 × 3 ఓకేనా 9 kmph. అర్థమైంది? ఆన్సర్ ఎంత అంటే 9 kmph. ఇంతవరకు ఓకేనా. మనం చేసే క్వశ్చన్స్ అన్ని రేషియో కాన్సెప్ట్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బోట్ ట్రావెల్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 kmph ఇన్ స్టిల్ వాటర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 5 kmph. వాట్ వుడ్ బి టైమ్ టేక్ టు బోట్ గో 60 kilometers డౌన్ స్ట్రీమ్? ఒక పడవ వెళ్తుందంట, ఇన్ స్టిల్ వాటర్ లో వెళ్తుందంట. స్టిల్ వాటర్ లో దాని యొక్క వేగం ఎంత అంటే స్టిల్ వాటర్ అంటే ఎటువంటిది లేకుండా ప్రవాహం నిశ్చలంగా ఉందనుకో, దాంట్లో దాని వేగం 10 kmph. నెక్స్ట్ ప్రవాహ వేగం ఎంత ఉందంట 5 kmph. కానీ అది దూరం వెళ్తుందంట, ఎలా వెళ్తుంది చెప్పండి. డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ లో వెళ్తుంది. డౌన్ స్ట్రీమ్ లో ఎంత దూరం వెళ్తుందంట 60 kilometers కి వెళ్ళే టైం అడుగుతున్నాడు. క్లియర్ ఓకేనా. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది 60, స్పీడ్ ఏమవుతుంది అంటే 10 + 5 రాస్తున్నా. ఎందుకు 5 రాస్తున్నా అంటే డౌన్ కాబట్టి 5 రాస్తున్నా. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత చెప్పండి 60/15 ఆన్సర్ ఎంత అంటే 4 hours. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఏ మ్యాన్ రోస్ ఏ బోట్ at 8 kmph upstream in 2 hours and 2 kilometers downstream in 40 minutes. How long will take to reach 7 kilometers in still water? క్వశ్చన్ అర్థమైందా. ఒక మ్యాన్ ఏం చేస్తున్నాడు అంట 8 kilometers upstream వెళ్ళడానికి 2 hours పడుతుందంట, 2 kilometers డౌన్ స్ట్రీమ్ రావడానికి ఎంత టైం పడుతుందంట 40 minutes పడితే క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే వాడు 7 kilometers స్టిల్ వాటర్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంట. క్వశ్చన్ ఓకేనా. ఇక చూడండి ఈ మోడల్ ఎలా ఉంటుంది అంటే దీంట్లో ఒక 3 మోడల్స్ ఉంటాయి. వాడు ఎలా ఇస్తాడంటే ఇక్కడ చూడండి 8 kilometers ఇక్కడ 2 kilometers రెండు డిఫరెంట్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్ ఇస్తాడు, లేకుంటే టైం ఈక్వల్ ఇస్తాడు. లేకుంటే ఈ మోడల్ లాగా చూడండి డిస్టెన్స్ వేరే ఉంది, టైం వేరే ఉంది. ఓకే, ఫస్ట్ మోడల్ ఏం చేస్తాడంటే డిస్టెన్స్ ఈక్వల్ అంటాడు, టైం డిఫరెంట్ ఇస్తాడు. రెండో మోడల్ డిస్టెన్స్ వేరే ఉంటాయి, టైం ఈక్వల్ అంటాడు. మూడో మోడల్ డిస్టెన్స్ వేరే ఉంటుంది, టైం వేరే ఉంటుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు. ఒకడు అప్ స్ట్రీమ్ లో ఎలా వెళ్తున్నాడంట 8 kilometers వెళ్తున్నాడంట. అదే డౌన్ స్ట్రీమ్ లో చూడండి క్వశ్చన్ ఎలా చూడండి
ఇది అప్ స్ట్రీము, ఇది డౌన్ స్ట్రీమే కదా. అప్ స్ట్రీమ్ ఎంత వెళ్తున్నాడు, 8 కిలోమీటర్స్కి పట్టిన టైం ఎంత, 2 hours. అదే డౌన్ స్ట్రీమ్లో 2 కిలోమీటర్స్కి పట్టిన టైం ఎంత, 40 minutes. ఓకేనా. అంటే ఇచ్చిన ఈ డేటా నుండి డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోవచ్చు కదా. చూడండి డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి, 8/2. ఓకేనా, 4 kmph. ఇది అప్ స్ట్రీమ్. అదే డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి, 2/40 × 60. ఓకేనా, ఎక్కడిది 60 minutes ఇచ్చాడు కాబట్టి 2 1s 2 20s. తప్పుంది చూడండి క్వశ్చన్, 3 kmph క్వశ్చన్ తప్పుంది. ఈ మ్యాన్ రోజు ఒక క్వశ్చన్ ఏం చేద్దామంటే, ఇక్కడేమో డౌన్ స్ట్రీమ్ రాసుకుందాం, ఇక్కడ అప్ స్ట్రీమ్ పెట్టుకుందాం. ఎందుకు, ఎప్పుడైనా సరే వాడి వేగం చూడండి, డౌన్ స్ట్రీమ్ అనేది ఎక్కువ ఉండాలి అప్ స్ట్రీమ్ కన్నా. ఏంటి ఇప్పుడు ఏమవుతుందంటే 4 kmph 3 kmph అంటే ఇక్కడ వచ్చింది ఏం చెప్పండి, డౌన్ స్పీడ్. ఇదేమవుతుంది చెప్పండి, అప్ స్ట్రీమ్ అవుతుంది. ఇది ఓకేనా. ఇప్పుడు చూడండి వాడి క్వశ్చన్ ఏం పడుతున్నాడు అంటే 7 కిలోమీటర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే 7 కిలోమీటర్. స్టిల్ వాటర్ అంటే వాటర్ యొక్క వేగం ఏమవుతుంది చెప్పండి, 4 + 3/2. ఓకేనా. ఎందుకు అంతే కదా, బోట్ వేగం కావాలంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు యాడ్ చేసి /2 చేస్తాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, 3.5. అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది, 7 కిలోమీటర్స్ ఉంది. స్పీడ్ ఎంత ఉంది అంటే 3.5. అంటే 70/35. ఓకేనా, 1s 2s. ఆన్సర్ ఎంత అంటే 2 hours. అర్థమైంది కదా కాన్సెప్ట్. రాసుకోండి. మాకు చిన్న డౌట్ ఉన్న అడగండి. ఎందుకు చెప్పండి, జనరల్గా ఈ టాపిక్ కొంచెం డిఫికల్ట్గా ఎందుకు అనిపిస్తుంది అంటే మనం రెగ్యులర్గా స్విమ్మింగ్ చేయం కదా. అదే రెగ్యులర్గా స్విమ్మింగ్ చేసింటే ఈజీ అయ్యేది. మన జనరల్గా బైక్ రైడింగ్ అని అవి రోజు చేస్తాం కాబట్టి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అలాంటివన్నీ ఈజీ అనిపిస్తుంది. ఇది మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే టచ్ లేని కాన్సెప్ట్ అంతే. అర్థమైంది కదా. ఉండేది 3 ఫస్ట్ బేసిక్ ఒకటి, రెండోది మనం ఏం చేస్తాం చెప్పండి, రేషియో ఒకటి, మూడోది అప్ స్ట్రీమ్ ఇస్తే డౌన్ స్ట్రీమ్ ఇస్తే అప్ స్ట్రీమ్ అనుకోవడం. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తాడు, ద స్పీడ్ ఆఫ్ ద స్విమ్మర్ అలాంగ్ విత్ ద ఫ్లో ఆఫ్ ద రివర్ ఈజ్ 40 kmph. అలాంగ్ ద విత్ అంటే చూడండి ఇక్కడ వర్డ్స్ చూడండి, అంటే దాని అర్థం డౌన్ స్ట్రీమ్ అని వాడి వేగం, ప్రవాహంతో పాటు. అంటే దీని మీనింగ్ ఏం చెప్పండి, డౌన్ స్ట్రీమ్ 40 kmph ఉంది. అగైనెక్ ద ఫ్లో ఆఫ్ ద రివర్ ఈజ్ 22 kmph. అంటే ప్రవాహంతో పాటు వాడి వేగం ఎంత, 22 kmph. అగైనెక్ ద అంటే ప్రవాహానికి ఎదురుగా ఇచ్చా కానీ 22 kmph. వాట్ విల్ బి స్పీడ్ ఆఫ్ ద స్విమ్మర్ ఇట్ స్టిల్ వాటర్ ఎంత అంటున్నాడు. అంటే ఏమి లేదు, బోట్ స్పీడ్ అడుగుతున్నాడు. బోట్ స్పీడ్ కావాలంటే ఏం చేస్తాను చెప్పండి, అప్ స్ట్రీము ప్లస్ డౌన్ స్ట్రీము /2నే కదా. ఇక్కడ చూడండి రెండు యాడ్ చేయండి, 40 + 22/2 ఎంత వస్తుంది చెప్పండి, 62/2 ఎంత 35. ఆన్సర్ ఎంత అంటే 35. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫర్ ఏ మోటార్ బోట్ వాట్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ 2 hours అండ్ రిటర్న్ 3 hours. వాట్ విల్ బి ద స్పీడ్ ఆఫ్ ద స్టిల్ వాటర్. దిగో ఒక దిశలో 2 గంటల్లో ప్రయాణం చేస్తే తిరిగి రావడానికి 3 గంటలు పడుతుందంట. ప్రవాహ వేగం ఎంత అంట. రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి, తెలుగే కరెక్ట్ ఉందా. దివోకు ఒక నిర్దిష్ట దూరాన్ని 2 గంటల్లో కవర్ చేసే దూరాన్ని 3 గంటల్లో తిరిగి వచ్చే మోటార్ బోటు కొరకు ప్రవాహ యొక్క వేగం 6 kmph అయితే నిశ్చల నీటిలో దాని వేగం ఎంత. ప్రవాహ వేగం గంటకు ఎలా ఉందంట, సేమ్ అదే ఉంది కదా. చూడు ఏమి ఇస్తున్నాడు అంటే ప్రవాహ వేగం ఎంత ఉందంట, 6 kmph ఉందంట. బోటు వేగం అడుగుతున్నాడు. మనం డౌన్ స్ట్రీమ్ లో 2 hours పడితే అప్ స్ట్రీమ్ ఎంత పడుతుందంట, 3 hours. అంటే ఏం చేస్తాను ఎప్పుడు యాడ్ చేస్తే యాడ్ 5/1 × 6. ఆన్సర్ ఎంత అంటే 30 kmph. ఆన్సర్ ఎంత 30 kmph. If the speed of the boat in still water is 10 kmph, the speed of the stream is 3 kmph. That boat rose to place which 50 kilometers far returns through the same point. What will be the average speed of the boat during the journey? క్వశ్చన్ అర్థమైందమ్మా. ఒక బోట్ ఎలా వెళ్తుందంట, ద స్పీడ్ ఓకే బోట్ యొక్క స్పీడ్ ఎలా ఉందంట, వాటర్ లెక్క నీలక నీటిలో దాని యొక్క వేగం ఎంత అంటే 10 kmph. ఒక బోట్ ఉంది, దాని యొక్క వేగం వచ్చాకనే 10 kmph ఇచ్చాడు, 10 kmph. అదే వాటర్ వేగం ఎంత చెప్పండి, 3 kmph ఉంది. అది ఎంత దూరం వెళ్తుందంట, 50 kilometers వెళ్ళి రావడానికి వచ్చిందంట. అయితే మొత్తం ఏం చేస్తున్నాడు, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటున్నాడు. ఓకేనా. అంటే యావరేజ్ స్పీడ్ స్టూడెంట్ మా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. ఒక స్పీడ్ అప్ స్ట్రీమ్ ఏమవుతుంది అంటే 50/13. ఓకేనా, యాడ్ చేస్తున్నాం. అదే డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి, ఇదేమో డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి, స్పీడ్ డిస్టెన్స్ బై టైమే. ఇక్కడ డిస్టెన్స్ అంతా 50/7. ఓకేనా. ఇదేం చెప్పండి, అప్ స్ట్రీమ్. ఓకే, మనకాడ అప్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ ఉంది. యావరేజ్ స్పీడ్ అంటే ఏం చేస్తాను 2 × అప్ స్ట్రీమ్ × డౌన్ స్ట్రీమే కదా. అంటే ఇక్కడ చూడండి ఏమొస్తుంది చెప్పండి, 50/13 నెక్స్ట్ ప్లస్ 50/7 రాస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి మనకు /2.
బై 2 చేస్తే ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకు చెప్పండి, యావరేజ్ స్పీడ్ అడిగింది. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై ఫార్ములామా 2xy బై ఎక్స్ ప్లస్ వై అప్లై చేయాలి. ఇంతవరకు ఓకేనా? జనరల్ ప్రాసెస్ ఇది ఇదే. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఉన్న హింట్ చూడండి, వాడు అడిగింది యావరేజ్ స్పీడ్. వాడు 50 కిలోమీటర్స్ పైన ఏది పైన ఒకటే కదమ్మా. యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది అంటే ఆ బోర్డుకి చూడండి మా డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి 13, అప్ స్ట్రీమ్ ఎంత 7. యావరేజ్ స్పీడ్ 2 ఇంటూ 13 ఇంటూ 7 బై 20 ఓకేనా? ఆ 50తో అవసరం లేదు కదా మనకు, వెళ్ళని రావడానికి ఒకే దూరమే కదా మా యావరేజ్ స్పీడే పడుతుంది. అంటే వెళ్ళడానికి రావడానికి ఒక యావరేజ్ స్పీడ్ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 2 1s 2 10s ఎంతమా 9.1 kmph. దానికి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 9.1 kmph. అర్థమైందా? ఇక్కడ కూడా చూడండి క్వశ్చన్ ఏమి ఇస్తాను చెప్పండి. ఏ మ్యాన్ కెన్ రో 8 kmph ఇన్ స్టిల్ వాటర్ ఇఫ్ ద రివర్ ఈజ్ రన్నింగ్ 4 kmph. ఇట్ టేక్స్ హిమ్ 5 hours టు రో టు ప్లేస్ అండ్ బ్యాక్. హౌ ఫార్ ఇస్ ద ప్లేస్? ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బోట్లో వెళ్ళి వచ్చాడంట. వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టిందంటే 5 hours పడింది. వాడు బోటు వేగం ఇచ్చాడు, ప్రవాహ వేగం ఇచ్చాడు. అయితే డిస్టెన్స్ ఎంత వెళ్ళాడు అంటాడు. ఇక్కడ చూడు మా ఫస్ట్ చూడండి, వెళ్ళేటప్పుడు వాడి స్పీడ్ ఏమవుతుంది చెప్పండి. వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అనుకోండి, వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది. లేకుంటే వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అయితే వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్. అంటే వాడి వేగం ఒకసారి ఏమవుతుందంటే 8 + 4 ఎంత? డౌన్ స్ట్రీమ్ వచ్చాకనే 12 ఓకేనా? సారీ ఇది అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కరెక్టే కదా. డౌన్ స్ట్రీమ్ అంటే 2 యాడ్ చేస్తున్నాం కదా. 8 + 4 ఎంత? 12 కరెక్టే ఉంది. అదే అప్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి 4 kmph. ఇంతవరకు ఓకేనా? వాడు వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టిందంట 5 hours. ఇంతవరకు ఓకేనా? ఒక మోడల్ ఏం చేస్తామంటే డిస్టెన్స్ బై 12 ప్లస్ డిస్టెన్స్ బై 4 ఈక్వల్ టు 5 hours ఓకేనా? ఈ స్టెప్ అర్థమైందా? వాడు వెళ్ళే డిస్టెన్స్ బై 12 ప్లస్ డిస్టెన్స్ బై 4 ఈక్వల్ టు 5 hours. అంటే ఇలా చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఎల్సిఎం ఎంత 12. ఇది ఎన్నిసార్లు పోతుంది 1 times అంటే 1d ప్లస్ ఇది ఎన్నిసార్లు పోతుందో 3d ఈక్వల్ టు 5 ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 4d ఈక్వల్ టు 5 ఇంటూ 12. 4 1s 4 3s ఎంత అంటే 15 kmph. ఇది ఓకేనా? ఇది ఫస్ట్ మోడల్. రెండో మోడల్ చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడే కదా. డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. టైం ఎంత ఇచ్చాడు చెప్పండి 5 hours. స్పీడ్ ఎలా ఉంది అంటే యావరేజ్ స్పీడ్ తీసుకుంటాం. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 2 ఇంటూ 12 ఇంటూ 4 బై 16 ఓకేనా? యావరేజ్ స్పీడే కదమ్మా. బై 2 రాస్తున్నాయి ఇంటూ 2. ఎందుకు 2 అంటే వెళ్ళి రావడానికి పడిన డిస్టెన్స్. అది కావాల్సింది ఎంత వెళ్ళడానికే కదా. ఈ స్టెప్ ఓకేనా d2 ఓకేనా? ఈ 2 ఎక్కడిది వెళ్ళడానికి రావడానికి పడిన డిస్టెన్స్. మనకు కావాల్సింది ఒక దూరమే కదా, ఫార్ కదా. వాడు ఏమడుతున్నాడు ఎక్కడి నుండి ఎంత దూరం ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది 2 2 క్యాన్సిల్ ఓకేనా? 4 1s 4 4s 4 1s 4 3s. ఆన్సర్ ఎంత అంటే 15 km. అర్థమైంది? అక్కడ 2 ఎందుకు రాస్తున్నాం అంటే వెళ్ళడానికి రావడానికి కాబట్టి ఒక హాఫ్ మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఏ మ్యాన్ కెన్ రో అట్ 7.5 kmph in still water if the river is running 1.5 kmph. It takes him to 50 minutes to row to place and come back. How far is the place? సేమ్ మోడల్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే వాడి యొక్క వేగం ఎలా ఉంది అంటే పడవ యొక్క వేగం ఎలా ఉంది అంట 7.5 kmph. ప్రవాహ వేగం ఎంత ఉంది 1.5 kmph. వాడు వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టిందంట 50 minutes ఇస్తున్నాడు. అక్కడికి అంతే. అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ టైం ఏమైంది చెప్పండి మినిట్స్ ఉంది. డిస్టెన్స్ కూడా వాడు ఇచ్చిన స్పీడ్ కూడా ఎలా ఉంది అంటే పాయింట్స్లో ఉంది. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది అంటే 2 యాడ్ చేస్తాం కదా 9 kmph ఓకేనా? అదే అప్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి 6 kmph. మనకాడ 2 స్పీడ్లు ఉన్నాయి కదా. అంటే చూడండి డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ రాస్తున్నాం. టైం ఎంత ఉంది అంటే 50/60 ఇంటూ 2 ఇంటూ 9 ఇంటూ 6/15 ఇంటూ 2 ఓకేనా? ఈ 2 ఏది అంటే వెళ్ళి రావడానికి కాబట్టి 2 2 క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏమి చూడండి ఏమవుతుంది 6 1s 6 10s 1s 5s 5 1s 5 3s 3 1s 3s. ఆన్సర్ ఎంత అంటే 1.5. 2 ఎక్కడ ఉందమ్మా 2 2 క్యాన్సిల్ అయింది కదా 1.5 3 కదా. ఓకే సారీ ఎందుకు హాఫ్ తీసుకుంటున్నా 3 మార్క్స్. ఆన్సర్ ఎంత 3 kilometers కరెక్టే ఉంది.